ముందు వీడియోలో చెప్పినట్టుగానే నా స్టైల్లో బోటి ఎలా కుక్ చేస్తానో చూపిస్తాను. వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బగారా మసాలా వేసి బాగా ఫ్రై చేయండి. అది ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి బాగా కలపండి. లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి బాగా మిక్స్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ లిడ్ క్లోజ్ చేయండి. ఇదంతా లో ఫ్లేమ్లోనే ఉడికించండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం మాడిపోతుంది. సో చూస్ చేసుకోండి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ అట్లనే ఫ్రై చేయండి. ఆ తర్వాత మూత తీసి అడుగంటకుండా బాగా కలిపేసి మనం ముందుగా పెట్టుకున్న బోటి యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటో యాడ్ చేసి అది కూడా బాగా కలపండి. ఆ తర్వాత కొంచెం కారం కొంచెం ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని మంచిగా కలపండి. ఒకవేళ కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు 2-3 స్పూన్స్ యాడ్ చేయండి. మేము ఆల్రెడీ పచ్చిమిర్చి చేసినా కాబట్టి కారం అయితే లైట్గానే తీసుకుంటున్నాం. ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసి లిడ్ క్లోజ్ చేసి ఒక 20 మినిట్స్ మంచిగా ఉడకనియండి. మళ్ళీ ఒకసారి బాగా కలిపి 1 స్పూన్ ధనియాల పొడి 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపండి. కొబ్బరి పొడి ఉంటే యాడ్ చేయండి, నేనైతే యాడ్ చేయలేదు. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసి అది కూడా కలిపేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడికించండి. అంతే, బోటి కర్రీ అయితే రెడీ అయింది. ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.